సో నేను ఏదైనా ఒకటి ఫ్యూచర్లో ఏఐ చూశానంటే మేము ఎక్కడో ఉండి ట్రీట్మెంట్ ఎక్కడో జరిగేది మాత్రమే. నేను యూ స్టిల్ నీడ్ అ పర్సన్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఈస్. ఈ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే మంచిగా చూసుకోకపోవడం వల్ల. చెప్పాలంటే ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కెన్ బి అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద గమ్స్. ఇప్పుడు రిసెర్చ్ అందరూ చెప్తున్నారు కదా, ఇన్ఫ్లమేషన్ వల్లే అన్నీ వస్తున్నాయి. క్యాన్సర్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫ్లమేషన్ కదా కారణం. సో మనం నోట్లోనే పెడుతున్నాం ఇన్ఫ్లమేషన్, గేట్ వే ఆఫ్ ద బాడీ. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటే అది వచ్చి హార్ట్ డిసీజ్ ఇస్ వెరీ వెరీ హైలీ లింక్ టు ఇట్. సో అంటే డెంటల్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అసలు ఇక్కడున్న అమెరికన్స్ అంటే మన దేశీ పీపుల్? సో డెంటల్ ఇన్సూరెన్స్ ఇఫ్ ఎంప్లాయర్ ద్వారాగా వస్తుందంటే ప్లీజ్ తీసుకోండి, ఎందుకంటే దానికంటే మీకు తక్కువ ఎక్కడ దొరకదు మీకు. సో డెంటల్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వెళ్ళొచ్చు డెంటిస్ట్ దగ్గరికి, ప్రాబ్లం లేదు. మినిమం మీకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, జస్ట్ చెకప్ క్లీనింగ్ అంటే మీకేమి ఇట్స్ నాట్ గోయింగ్ టు హర్ట్ యువర్ టూ మచ్. అంటే ఇప్పుడు ఓరల్ హెల్త్కి అంటే ఈ మౌత్కి సంబంధించిన డెంటల్కి సంబంధించినవి వాట్ ఆర్ ద గుడ్ ప్రొడక్ట్స్? సో బ్రషింగ్ చాలా చాలా మినిమం, అది బ్రషింగ్ చేయడం అనేది. సో ఏది పడితే అది వాడద్దు. పేస్ట్ జస్ట్ గ్రీస్ లాగా అనుకోండి ఆ బ్రష్ మూవ్ అవడానికి. అంటే మౌత్ వర్సెస్ నోస్ బ్రీతింగ్ అంటే ఈ ఓరల్ హెల్త్కి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది? మౌత్ బ్రీతింగ్ అనేది ఒక కల్టివేటెడ్ హ్యాబిట్ ఆర్ సమ్టైమ్స్ ఫోర్స్ఫుల్ హ్యాబిట్. పెద్దవాళ్ళకి కూడా టాన్సిల్స్ బ్లాక్ చేస్తారు. సో వాళ్ళకి ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడే నోరు బ్రీత్ చేస్తున్నారు. సో ఎవరైనా మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారంటే దానికి వాళ్ళకి ప్రాబ్లం ఉందని అర్థం. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చిందా? 2 years పిల్లలకి మొత్తం వాళ్ళు మొత్తం ఇంకా ఒక్క పన్ను కూడా లేకుండా అంత నల్లగా అయిపోయి మొత్తం ఇరిగిపోయి పిల్లలు ఏం తినలేరు, పస్ వచ్చి అలా ఒక ఇంక్రమైన ఒక కేసు చూశాను నేను. వాళ్ళకి ఎంత నొప్పి అంటే అది మనమే భరించలేకపోయాం అనమాట. అంత లెవెల్ వరకు వదిలేసారా అంటే పాపం అనిపించింది. Hey, hi everyone. This is Anil Mehta podcast again with one of the biggest dentists in Chicago suburbs all over. She's Satyapriya Garu. She's working a lot of experience with almost 20 plus of experience in dentist experience. I posted in LinkedIn and I posted in Instagram all over my social media account లో నేను పోస్ట్ చేసిన వాటిలో అంటే డెంటిస్ట్ గురించి ఎక్కువ పాడ్కాస్ట్ చేయండి. సో మేము డెంటిస్ట్ గురించి తెలుసుకోవాలి, డెంటిస్ట్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి. సో ఈ డెంటల్ ఇన్సూరెన్స్ ఏంటి, డెంటల్కి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, సో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు లాట్ ఆఫ్ డిసీజెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే ఈ పాడ్కాస్ట్ ఈరోజు ఇలా డిస్కస్ చేయడానికి జరుగుతుంది. సో వెల్కమ్ సత్యప్రియ గారు, నైస్ టు మీట్ యూ. Thanks for time. Thank you for the invite, Anil. Thank you so much for taking the time this one. Yeah. Thank you everyone. సత్యప్రియ గారు అంటే చాలామంది మన ఇండియాలో అంటే లాయర్ ఆర్ పోలీస్ ఆర్ లేదంటే ఇంజనీర్. సో మీరు పర్టికులర్గా డెంటిస్ట్ అవడానికి ఆ మిషన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సో చిన్నప్పుడు ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ డెంటల్ అంటే ఏంటి అని కూడా తెలియని ఏజ్ మనకి, ఎవరికి అవేర్నెస్ అంత ఎక్కువ లేదు. కానీ చిన్నప్పుడే మా అమ్మగారికి ముందు పళ్ళు వెన్ షీ వాజ్ ఇన్ 30s ముందు పళ్ళు తీసేశారు, కింద పళ్ళు. అది నేను చూసి కొంచెం భయపడిపోయాను. భయపడిపోయి అదేంటి అది చూడ్డానికే విచిత్రంగా ఉండింది, ఇలాగా చేస్తారా, ఎందుకు చేస్తారు అనే ఒక ఆలోచన వచ్చింది ఆ టైంలో. ఆలోచన వచ్చినప్పుడు ఇంకా తర్వాత మనం అది అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 9th grade or 10th grade or something like that. సో అప్పుడు నాకు సరే ఇదేంటో తెలుసుకుందామనే ఒక క్యూరియాసిటీ తోటి వెన్ ఐ వాజ్ లైక్ చూసింగ్ మై ఫీల్డ్ ఆఫ్ స్టడీ అప్పుడు డెంటిస్ట్రీ గురించి చూశాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, చాలా అవసరం అనిపించింది. ఏదో ఒకటి అవసరంగా మనకి తెలియని ఒక విషయాన్ని అందరికీ చెప్పడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువ చేయాలని అనిపించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చాము. అంటే పర్టికులర్గా అంటే అమెరికాలో డెంటిస్ట్ చేయడం అనేది ఓన్గా అంటే డెంటల్ ఆఫీస్ పెట్టుకోవడం లేదంటే డెంటల్ హాస్పిటల్ పెట్టుకోవడం, వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా రీసెంట్ టైమ్స్లో. సో అంటే మన ఇండియన్స్ని పర్టికులర్గా సో మీరు ఈ డెంటిస్ట్రీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సో అమెరికాలో ఎలా అనిపించింది ఈ డెంటిస్ట్ హాస్పిటల్ పెట్టడం, లేదు అంటే పర్టికులర్గా ఈ డెంటిస్ట్ కెరియర్ని ఎంచుకోవడం అమెరికాలో? ఇండియాలో అంటే వీ హ్యావ్ సమ్ హెల్ప్ ఆర్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, బట్ అమెరికా వీ డోంట్ హ్యావ్
ఎవరి హెల్ప్ ఉండదు, ఏముండదు. Correct. సో ఎలా స్టార్ట్ అయింది అసలు సో అమెరికా? ఇక్కడికి నేను డెంటిస్ట్గానే వచ్చాను రావడమే. సో అప్పటికే నేను ఇక్కడ చెయ్యాలనే ఒక పట్టుదలతోనే వచ్చాను. మా అమ్మ నాన్న అయితే వదలకూడదు, నువ్వు ఎలాగో చెయ్యాలనే వచ్చాను. సో ఆ తర్వాత మనకి స్టూడెంట్లు అన్నీ ఉంటాయి కదా. నేను అప్పుడు ఇంకా 2000s ఇంకా కొంచెం తక్కువే ఉండింది హెల్ప్. సో అది మనం రీసెర్చ్ చేసుకుని ఎలాగో కష్టపడి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ యాన్ ఆర్బర్కి వెళ్ళాను నేను. వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ రైట్ నౌ అండ్ ఈవెన్ దెన్. సో ఆ టైంలో నాకు అదృష్టంగా దొరికింది. ఆ తర్వాత ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు అందరూ కలిసి నాకు సపోర్ట్ చేశారు నువ్వు చేయాలి అని. అన్ని సపోర్ట్లోనే నేను చేశాను. అది చేసింది మాత్రం కాకుండా బయటకు వచ్చిన విదిన్ 1 yearలోనే వేరే వాళ్ళ దగ్గర పనిచేయడానికి, వాళ్ళు చెప్పింది చేయడానికి, అంటే మనం ఒక దీంతో వచ్చాం కదా, అది నెరవేర్చాలనిపించింది, మన వాళ్ళకి చేయాలి అనిపించింది. అది వేరే చోట పని చేస్తే నాకు అలా చేయలేమో అనిపించింది. సో ఎంత కష్టమైనా మనం పెట్టుకుంటేనే కదా మన వాళ్ళకి చేయగలము, లేకపోతే మన ఇష్టానికి చేయగలం కదా. సో దానివల్ల అదే కష్టంతో, అదే ఫ్రెండ్స్ సపోర్టు, అదే హస్బెండ్, రిలేటివ్స్, పేరెంట్స్ అందరి సపోర్ట్తో నేను పెట్టగలిగాను. ఆ తర్వాత ఈ 20 years ఆల్మోస్ట్ నేను నడిపించగలిగాను. ఐ మీన్ మనం కంప్లీట్గా ఈ డెంటల్ డిసీజ్లోకి వెళ్ళిపోదాం అంటే బిఫోర్ దాట్. సో యాక్చువల్గా అంటే నేను రీసెర్చ్ చేసేటప్పుడు అంటే ఒక డెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, అంటే బ్రెయిన్కి అండ్ హ్యూమన్ హార్ట్కి. సో నేను అంటే ఆ రీసెర్చ్ చేసేటప్పుడు వీ హ్యావ్ ఇన్ మౌత్ ఆల్మోస్ట్ 700 బ్యాక్టీరియాస్. కరెక్ట్. So more than that, I mean one mouth it's almost 1 point something billion bacteria. That is a known fact or sometimes even unknown. అందరికీ తెలుసు, నోట్లో అన్ని చెప్తాం చిన్నపిల్లలకి, నోట్లో పెట్టుకోక అంటాం, ఎందుకంటే మనకు తెలుసు లోపల బ్యాక్టీరియా ఉందని. కానీ ఆ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఎంత ప్రాబ్లం చేస్తేనే కొంచెం అందరికీ తెలియాలి, అవేర్నెస్ రావాలి. దెన్ వి నో బట్ వి డోంట్ నో, లైక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇట్ ఈస్ రియలీ హై. అదే రీసెర్చ్ చేసేటప్పుడు ఏమైందంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసినప్పుడు ఆల్మోస్ట్ 3.5 బిలియన్ అందరికి ఆ పీపుల్కి డెంటల్ హెల్త్ ఇష్యూస్, ఓరల్ హెల్త్ ఇష్యూస్. సో వాట్ ఈస్ అసలు ఓరల్ హెల్త్ అంటే ఏంటి? సో ఓరల్ అంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక శాంపుల్కి తెచ్చాను. సో ఇది మన నోరు అనుకోండి. సో నోట్లో చాలా పార్ట్స్ ఉంటాయి కదా, మనకి పళ్ళు మాత్రమే కాదు కదా, చాలా ఉంటాయి. సో ఇది మనకి పళ్ళు, దాని తర్వాత దాని చుట్టూ దాన్ని పట్టుకునేది చిగురు అంటాం. ఆ తర్వాత మీద అది టంగ్, చీక్స్ అవన్నీ మనకు అందరికీ తెలిసినయే. సో ప్రతిదానికి డిసీజ్ రావచ్చు. ఇప్పుడు వర్స్ట్ కేస్ అంటే క్యాన్సర్లు కూడా రావచ్చు. స్మోకింగ్ అని చేసే వాళ్ళ మీకు తెలుసు క్యాన్సర్స్ కూడా వస్తాయని. బట్ మోస్ట్ కామన్ డిసీజ్ అని చెప్తే ఈ పన్ను మీద పుచ్చిపోవడం, పన్ను చుట్టూ రావడం, ఇవన్నీ అవడం, పుచ్చిపోవడం. ఆ తర్వాత చుట్టూ చిగురు ఉంది కదా, ఈ చిగురికి కూడా డిసీజ్ వస్తుంది అనమాట. సో ఈ రెండే చాలా చాలా ఎక్కువ వచ్చేది. పుచ్చిపళ్ళు మనకి తెలుసు స్వీట్లు తిన్న వల్ల క్యావిటీ ఇది వస్తాయి అని చెప్పి, కానీ చిగురుని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే అది అంత త్వరగా కనపడదు మనకి, అది ఇన్ఫెక్షన్ అయిందా లేదా అని. కానీ మీరు చెప్పారు కదా ఇది ఎంత మందికి ఉంది అని చెప్పేసి, అలా లెక్క చూస్తే 11% ఆఫ్ దట్ పాపులేషన్, అంటే ఆల్మోస్ట్ 1 బిలియన్కి పైన సివియర్, మామూలుగా కాదు సివియర్ డిసీజ్లో ఉన్నారు. అంటే చిగురు మొత్తం పోయి చిగురులోంచి బ్లడ్ వచ్చేసి ఆ లెవెల్లో 11% ఉన్నారు. అయితే మిగతా మనకి అందరికీ లేకుండా కాదు. సో మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ గమ్ డిసీజ్. సో గమ్ డిసీజ్ అనేది చాలా చాలా కామన్. పుచ్చు పండు కంటే గమ్ డిసీజ్ ఎక్కువ కామన్, అది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఎందుకు వస్తుంది, ఆ చిగురులో ఎందుకు వస్తుంది, ఎలా మనం అవాయిడ్ చేయాలి, దాని చాలా చాలా ముఖ్యం. దాని గురించి మాట్లాడటమే నాకు చాలా ప్యాషన్. దిస్ ఇస్ లైక్ ఓరల్ హెల్త్ అంటే కంప్లీట్ గా. సో అదే ఓరల్ అంటే మొత్తం నోట్లో ఉన్నది. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు చాలా డిసీజ్లు వస్తాయి, క్యాన్సర్ దగ్గర నుంచి ల్యూకోప్లాకా, స్ట్రెస్ డిసీజెస్ ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఇప్పుడు మనం జాయింట్ ఉంటాయి కదా, రెండు పక్కల జాయింట్స్ కూడా నొప్పులు రావచ్చు. ఇవన్నీ సమ్ పార్ట్స్ ఆఫ్ ద డిసీజ్. బట్ ఈ పుచ్చిపోవడం అనేది, జిగురు అనేది రావడమే చాలా చాలా ఎక్కువ. సో మేమేమన్నా ఒకటి డెంటల్ గురించి మాట్లాడితే ఎక్కువగా దాని గురించే మాట్లాడతాం, ఆ రెండు విషయాల గురించి ఎక్కువ మాట్లాడతాం, ఎందుకంటే అయ్యే ఎక్కువ వస్తాయి కాబట్టి. అంటే ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే చిన్న పిల్ల అంటే పుట్టిన బేబీ నుంచి, సో హౌస్ ఇట్ ఇంపాక్ట్ ద ఓరల్ హెల్త్ అనేది? సో ఎన్ని డేస్కి వాళ్ళకి టీత్ వస్తాయి, ఎన్ని డేస్ నుంచి వాళ్ళు బ్రష్ చేసుకోవాలి? సో అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ వాళ్ళు నోట్లో చేయబెట్టి బ్రష్ చేయడం, లేదు అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళని నోట్లు తినిపించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ చిన్నపిల్లల విషయంలో అంటే ఈ ఓరల్ హెల్త్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్? ఓకే, సో పిల్లలు పుట్టగానే చాలా రేర్గా పళ్ళతో పుడతారంటారు. అప్పుడు అది వెంటనే మనం పళ్ళు ఉంటే బ్రష్ చేయాలి, పళ్ళు ఉంటే క్లీన్ చేయాలి. సో అది ఎప్పుడు వచ్చినా కూడా అది చేయాలి. కానీ చాలా మట్టుకు
6 నెలలకి వస్తాయి. 6 నెలలకి ఈ ముందు ఈ చిన్న పళ్ళు ఇక్కడ ఫస్ట్ వస్తాయి. ఆ తర్వాత నుంచి కొన్నిగా ఇక్కడ ఈ దంతాలు వచ్చేటప్పటికి 12 సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత మొత్తం చిన్నప్పుడు మనకి 20 పళ్ళు వస్తాయి. 20 పళ్ళు రావడానికి 2 ఏళ్ళు అవుతాయి. సో 2 ఏళ్ళ వరకు ఆగాల అంటే లేదు. ఓ పళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం బ్రష్ చేయాలి. సో ముఖ్యంగా ఏంటంటే పాలు తాగుతారు కదా పిల్లలు చిన్నప్పుడు, అది నోట్లోనే ఉండిపోతుంది. సో బేబీ బాటిల్ డికే అని ఒకటి చాలా ప్రివలెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఈ పాలు తాగేసి అలా నిద్రపోవటం, ఆ పాలు నోట్లోనే ఉండిపోయి దాని అంతా ఉండిపోయి పుచ్చిపోవటం, ఇది చాలా చాలా జరుగుతాయి. అలాంటి పుచ్చిపళ్ళు మనం చాలా మటుకు పాలు పళ్ళే కదా పడిపోతాయి కదా అని అంటారు చాలామంది. కానీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని అర్థం కావట్లేదు. సో అక్కడే స్టార్ట్ అయిందంటే రేపు పొద్దున వచ్చే పళ్ళకి కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక్కసారి బ్యాక్టీరియా నోట్లోకి వచ్చేసిందంటే అది అలా ఉండిపోతుంది, ఎక్కడికి పోదు. అది వచ్చే పళ్ళకి అన్నిటికీ, నెక్స్ట్ వచ్చే పళ్ళకి అన్నిటికీ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ముందు నుంచి మనం జాగ్రత్త తీసుకోవాలి. సో ఫస్ట్లో మనకి నేను పిల్లలు ఓపెన్ చేయట్లేదండి, నోరు ఓపెన్ చేయట్లేదు, ఎలా బ్రష్ చేయమంటారు, మరి ఇంత చిన్న పిల్లకి ఎందుకు బ్రష్ చేయాలి, ఇలా అంతా అడుగుతారు. కానీ పళ్ళు ఉంటే బ్రష్ చేయాలి. బ్రష్ అయిపోతే ఆ పళ్ళకి ఏదో ఒకటి అఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల ఫస్ట్ మీరు చెప్పినట్లాగా చేతిలో పెట్టుకుని చేయడము, అది కొన్ని టెక్నిక్స్ న్యూ బార్న్, అందుకే నేను 6 months నుంచే రమ్మంటాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళు పెద్దగా ట్రీట్మెంట్ అని చేయించుకోరు, కానీ ఇది మోర్ ఫర్ ద పేరెంట్స్ అనమాట. ఇలా చేయండి, ఇక్కడ ఇలా పళ్ళు ఇలా ఓపెన్ చేయకపోతే ఇలా తుడాలి చూపిస్తానమాట నేను. సో ఇలాగన్నో ఇది ఇప్పుడు ఈ మధ్య మనకి వేలు మీద వేసుకునే బ్రషెస్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఎనీవేర్ ఇన్ వాల్మార్ట్. సో యూ జస్ట్ వేర్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్. యూ జస్ట్ వేర్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్. అది ఒక రబ్బర్ సిలికాన్ టిప్ లాగా ఉంటుంది అది. సో దాన్ని కొంచెం అది పేస్ట్ కూడా వాడక్కల ఆ ఏజ్లో, జస్ట్ క్లీన్ చేసే చాలు, ఆ పాలు అక్కడ నుంచి క్లీన్ చేసేస్తే చాలు. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ దెమ్ యూస్ టు దట్ హోల్ ప్రాసెస్ అనమాట. అప్పుడు తర్వాత వాళ్ళకి ఇష్టమైన టూత్పేస్ట్ వాడండి, కొంచెం మెల్లమెల్లగా చేయండి. ఫస్ట్ చిగురులో అది వాళ్ళు బాగా నవ్వులుతారు బ్రష్ని, పర్వాలేదు, అలా మెల్లమెల్లగా అలవాటు చేస్తే ఏదైనా అలవాటే కదా, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఐ మీన్ ఇప్పుడు అంటే చిన్నపిల్లలే పర్టికులర్ కాకుండా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి ఇక్కడ? అంటే చిన్నపిల్లలు అంటే 0 to 6 months ఉన్న వాళ్ళకి, లేదంటే 6 months to 1 year కిడ్స్ ఉన్న వాళ్ళకి ఒక 3 suggestions ఇవ్వాలంటే ఏమి ఇస్తారు అంటే ఓరల్ హెల్త్ మీద? సో 0 to 6 months యూజువల్గా పళ్ళు రావు, 6 monthsకే వస్తాయి పళ్ళు. సో పళ్ళు రాగానే ఫస్ట్ నేను చెప్పినట్లాగా పాలు ఇచ్చిన వెంటనే ముందు నైట్ డెఫినెట్గా తుడిచేసేయాలి. ఎంతకెంత ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ డ్రింక్ మిల్క్ అది తుడిచేస్తే, అలవాటు చేస్తే చాలా మంచిది. అది ఫస్ట్ నాకు. రెండోది కొంచెం 4-5 పళ్ళు రాగానే ఇంట్లో తీసుకెళ్ళండి. సో దట్ పిల్లలకి ఎలాగైతే మీరు చిన్నప్పటి నుంచి డాక్టర్ తీసుకెళ్ళి అలవాటు చేస్తున్నారు కదా, వ్యాక్సిన్ ఇస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, అయ్యో ఇంత చిన్న వయసులో ఇస్తున్నామా అంటే లేదు కదా, తీసుకెళ్తున్నారు కదా. అదే సేమ్ అలాగే డెంటల్ కూడా తీసుకొచ్చారంటే మేము మీకు సజెషన్స్ ఇస్తాం. ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే మీకంటే మాకు తెలిసిపోతాయి, ఇలా నార్మల్గా లేదు అని చెప్పి. సో అప్పటి నుంచే మనం దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే ఈ వర్స్ట్, అంటే మీ ఎక్స్పీరియన్స్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చిందా ఈ కైండ్ ఆఫ్ చిన్న పిల్లల విషయంలో? 2 years పిల్లలకి మొత్తం వాళ్ళు ఇంకా ఒక్క పన్ను కూడా లేకుండా అంత నల్లగా అయిపోయి మొత్తం ఇరిగిపోయి పిల్లలు ఏం తినలేరు, పస్ వచ్చి అలా ఒక భయంకరమైన ఒక కేసు చూశాను నేను. అది వాళ్ళకి ఎంత నొప్పి అంటే అది వాళ్ళు పాపం మనమే భరించలేకపోయాం అనమాట, అంత నొప్పితోటి. అంత లెవెల్ వరకు వదిలేసారా అంటే పాపం అనిపించింది. కానీ అవేర్నెస్ లేదు, వాళ్ళకి తెలియలేదనమాట. వాళ్ళకి బ్లేమ్ చేయలేము, వాళ్ళకి తెలియలేదనమాట. ఆఖరికి నేను హాస్పిటల్ పంపించవలసి వచ్చింది, ఎందుకంటే అంత ఇది మనం చేయలేము. కొంచెం ఏదైనా అదిగా ఉంటే మనం సెడేషన్ ఏదో పెట్టి మెల్లగా చేయొచ్చు. బట్ వెన్ దర్ ఇస్ అ వర్స్ట్ కేస్ సినారియోస్ వీ డోంట్ వాంట్ టు డూ దట్. సో దానివల్ల ఐ మీన్ వెరీ రేర్ కేసెస్. డెత్ డ్యూ టు డెంటల్ డిసీజ్ అనేది చాలా రేరు, బట్ జరుగుద్ది. ఎందుకంటే చాలా రోజులుగా నెగ్లెక్ట్ చేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది అనుకోండి, పస్సు లోపల ఫామ్ అయింది అనుకోండి, అది బ్రెయిన్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ వెరీ రేర్, బట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఐ మీన్ దట్స్ హార్ట్ ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే అంత చిన్న ఏజ్ లో అన్ని పళ్ళు పోవడం అనేది కరెక్ట్. అది నాకే ఏడుపు వచ్చింది ఆ టైంలో అది చూసేటప్పటికి. అంటే చాలా మందికి ఫస్ట్ అంటే నాకు ఈ పంటి పెయిన్ వస్తుంది ఈ దవడ కింద అనుకుంటే, చాలా మంది ఫస్ట్ సివియర్ ఇంత దవడ ఇంత వాచిపోతుంది, ఇంత లావ్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్? నో, దట్ ఈస్ ద లాస్ట్ సైన్ యాక్చువల్లీ. సో ఆ లెవెల్కి వచ్చిందంటే యు ఆర్ లైక్ బియాండ్, యూనో, దట్ ఈస్ లైక్ హాస్పిటల్ అండ్ యాప్సెస్ ట్రీట్మెంట్ అండ్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఆ లెవెల్కి వచ్చే వరకు అస్సలు వదలకూడదు. సో యూ హ్యావ్ టు బీ, అందుకే మేము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అందుకే చిన్నప్పటి నుంచి తీసుకురామని చెప్పేది ఏంటంటే వాళ్ళకి భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం వాళ్ళకి పెయిన్ వచ్చిన తర్వాత తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మెంటల్గా వాళ్ళకి పెయిన్ డాక్టర్ అనే రిలేషన్ వచ్చేస్తుంది. సో ఎప్పటికీ వాళ్ళకి ఆ భయం ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు
35 ఏళ్ళు నన్ను చిన్నప్పుడు డెంటిస్ట్ ఇలా చేశారు అలా చేశారు, ఈ పళ్ళకి అంతే కారణం వాళ్ళే అలా చెప్పడం నేను విన్నాను. సో సైకలాజికల్గా అఫెక్ట్ అయిపోయి వాళ్ళకి డెంటిస్ట్కి వెళ్తేనే అది అని చెప్పి నా చైర్లో కొంచెం స్వెట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లైక్ ప్రొఫ్యూజ్గా అనమాట. అంత ప్యానిక్ అనమాట, ఎందుకంటే ఆ ట్రామా వాజ్ సో డీప్ రూటెడ్, ఆ చిన్నప్పుడు ట్రామా. ప్రాబ్లం లేనప్పుడు ఆడతా పాడతా హ్యాపీగా మనకి ఇలాగే పళ్ళు చూపించుకుంటూ హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు, ఇలాగా నెక్స్ట్ స్టిక్కర్ ఇస్తాను ఇది అంటే వాళ్ళు దే రిలేటెస్ టు అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అలాగా చేయమని, అందుకే ఐ అడ్వైస్ దెమ్ టు గివ్ దెమ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బై గివింగ్ దెమ్ నైస్ విజిట్స్. సో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అన్ని బాగానే ఉన్నాయి అని చేయడానికి చేస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. అంటే నేను ఒక విలేజ్ నుంచి వచ్చిన ఈ అమెరికాకి. అంటే మా విలేజ్లో ఏంటంటే చిన్నప్పుడు ఫ్లోరిన్ ఎక్కువ అవడం వల్ల వాటర్లో పంటికి గారబట్టేది, అంటే నల్లగా అంటే పచ్చగా అయిపోయేది అనమాట. అది మా నాన్న చూసారు, నువ్వు బొగ్గేసుకొని రుద్దు, లేదంటే ఇటుక పొడి వేసుకొని రుద్దు, ఇట్లా సజెస్ట్ చేసేవాడు అనమాట. సో అవన్నీ వర్కౌట్ అవుతాయి, బొగ్గేసుకొని వేప పుల్ల. సో మీరు చెప్పినట్లాగా చిన్నప్పుడు అది విలేజ్లో అవేర్నెస్ లేదు, సరేనా? అప్పుడు ఆ టైంలో పెద్దవాళ్ళు చెప్పారు అని, ఐ మీన్ చాలా నాటు వేదాలు మనం ఉంటాయి, మనకి టర్మరిక్ వాడచ్చు, ఇది చేయొచ్చు అవన్నీ. బట్ ఈ టైంలో ఈ దాంట్లో అన్నిట్లోని ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఇప్పుడు క్లోవ్ ఆయిల్, ఐ హ్యావ్ సీన్ పీపుల్ లవంగం పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి, నాకు ఒక మొన్న వచ్చారు ఒక ఆయన, లవంగం పెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ ఊళ్ళో ఈ అమెరికా లవంగం నోట్లో పెట్టుకుని మొత్తం అంతా కాలిపోయింది, పెద్ద కెమికల్ ట్రామా అయిపోయింది అక్కడ, చిగురంతా కాలిపోయి అక్కడ పెద్ద మచ్చ అయిపోయింది అక్కడ. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెన్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అప్పుడు అది చేసేవాళ్ళు అది అర్థం చేసుకోగలను, బట్ ఇంత నాలెడ్జ్ వచ్చినప్పుడు అలా చేయొద్దు. సో ఒక దానికి ఒక ప్రొఫెషనల్ ఉన్నప్పుడు దానికి మీరు కన్సల్ట్ చేసేసి అడిగి చేసేది ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ అంటే చిన్నప్పుడు అంతా అట్లనే ఉంటుండే, అంటే మా వాళ్ళంతా మా పెద్దనాన్న కానీ మామయ్య కానీ ముఖం పళ్ళు వేసుకొని వచ్చి చలిమంటలు కాసుకునే అనమాట. ముఖం పళ్ళు తీసుకుని ఆ చెట్టు ఎక్కి పొద్దున్నే తీసుకొని వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఐ మీన్ దేర్ ఆర్ సమ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఇన్ దెమ్, అందువల్ల పనిచేసేది. అగైన్ ఏం ప్రాబ్లం ఏమీ లేని వాళ్ళకి అది డెఫినెట్గా ఒక మంచి ఇది. ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, అవైలబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నప్పుడు అవి వాడటం అనేది అందులో చాలా నేను లిస్ట్ అవుట్ చేయొచ్చు, చాలా ఎంతకెంత హానిలు జరుగుతాయని. లైక్ ఎగ్జాంపుల్ ఈ లవంగం అనేది చాలా మంచిది యాక్చువల్గా, యూజ్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఆల్సో. బట్ ఏం చేస్తాం మేము, అదంతా డిస్టిల్ చేసి దాన్ని కరెక్ట్గా కన్సిస్టెన్సీ తీసుకొచ్చి దాన్ని కరెక్ట్గా పెట్టి చేస్తున్నాం కదా. సో మీరు రా లవంగాన్ని వాడితే మరి కెమికల్ ఇంజురీ అయిపోతుంది. దట్స్ ట్రూ. అంటే ఈ ఓవరాల్గా ఈ డెంట్ అంటే ఈ మౌత్కి ద బ్రషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఈ బ్రష్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? అంటే కొంతమంది టక 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 ఇట్లా చేసేస్తాం, లేదంటే కొంతమంది రౌండ్ చేయమంటారు, కొంతమంది ఫస్ట్ ఇట్ చేయమంటారు. సో విచ్ వే ఇస్ బెటర్ అంటే బ్రషింగ్కి? సో ఇది మళ్ళీ ఒకేసారి మళ్ళీ చెప్తాను. చిన్నప్పుడు ఎందుకు రమ్మంటానంటే, మనం ఒక విషయాన్ని నేర్చుకోవడానికి మా పేరెంట్స్ దగ్గర నుంచి వీళ్ళు అలా చేయండి అలా చేయండి అని చెప్పి నేర్చుకుంటారు. ఇస్n't it better for the kid to have the professional teach them? సో మేము ఫస్ట్ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ నేర్పించేది వాళ్ళకి అదే, బ్రషింగ్ ఇలా చేయాలమ్మా అని చెప్పేసి. సో మా దగ్గర నేర్చుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాగా చేస్తారు. సో జస్ట్ వాంట్ టు రిమైండ్ దట్. ఓకే, సో ఎక్కువ బ్రషింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ చేయడం అంటే బాగా ఇంకా అరగ తీసేసి మొత్తం అంతా ఎనామెల్ అంతా పోయి అలా అంతా చేయడం, అది బ్యాడే. అదేలాగా అయ్యో బ్లడ్ వచ్చేస్తుంది లైట్గా చేస్తాను, లేకపోతే గబగబా నాకు టైం లేదు, ఇది ఒక పెద్ద ఒక పనా నాకు అని చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు. సో రెండు మంచిది కాదు. సో వీ హ్యావ్ టు డూ ఎఫెక్టివ్ బ్రషింగ్. సో ఎవరైనా వచ్చి నన్ను అడిగారంటే నేను చెప్తాను, ఎఫెక్టివ్గా బ్రష్ చేయండి, అంటే ఎక్కడ అవసరమో అది తెలుసుకుని బ్రష్ చేయండి. సో బేసిక్గా మనం బ్రషింగ్ ఇది నేను ఎప్పుడు సాఫ్ట్ బ్రష్ రికమెండ్ చేస్తాను. సో ఎందుకంటే నేను చెప్పే టెక్నిక్లో మనం హార్డ్ బ్రష్ చేస్తే చిగురు పాడైపోద్ది అనమాట. సో ఈ టెక్నిక్కి మనం సాఫ్ట్ బ్రషే వాడాలి. సో వై యూ డూ దట్? ఇప్పుడు మనకి పళ్ళ మీద ఇప్పుడు చెప్పాం కదా, చిగురుకి అని చెప్పాను కదా. సో మనకి బ్యాక్టీరియా ఇప్పుడు మనం రోజంతా తింటూనే ఉంటాం. సో బ్యాక్టీరియా ఇక్కడన్నీ కూర్చోదు, ఎందుకంటే మనం తినే దాంట్లోనే పోతుంది అంత. సో ఎక్కడ కూర్చుంటుంది అంటే ఈ కార్నర్లో ఈ చిగురికి పైన రెండిటికి ఉన్న జంక్షన్లోనే కూర్చుంటుంది. సో మనం తీయాలంటే అక్కడి నుంచే తీయాలి. సో ఎక్కడ ఫోకస్ చేసి తీయాలి. సో దానివల్ల మీరు ఇలాంటి రౌండ్ బ్రషింగ్లో చేస్తేనే అది అక్కడికి వెళ్ళి తీస్తుంది, క్లీన్ చేస్తుంది. సో మీరు గట్టిగా చేస్తే బ్రష్ గట్టిగా ఉంటే చిగురు పోతుంది. సో దానివల్ల ప్లస్ మీరు ఇక్కడ చేశారనుకోండి, వాట్ ఈస్ ద యూస్? ఆల్రెడీ అక్కడ ఏం లేదు, అక్కడ ఊరికైనా చేసేసి పోతుంది, ఎనామిల్ పోతుంది అక్కడ. సో యూ హ్యావ్ టు బి ఎఫెక్టివ్. సో అందుకే చెప్పాను, ఇక్కడ చేసేదే మీకు ఎక్కువసేపు చేయక్కర్లేదు, గట్టి నొక్కక్కర్లేదు, చెయ్యిలా పెట్టుకుంటే ఇలా వచ్చేయాలి, అంత లైట్గానే ముట్టుకోవాలి. సో జస్ట్ 2 minutes బ్రషింగ్ అని చెప్తాం. చాలా మందికి పిల్లలకి అర్థం కాదు. సో నేనేమంటానంటే 5 times చేయమ్మా ఒక్కొక్క దానికి. సో 1 2 3 4 5
ఇలా చెయ్యమ్మా చాలు, ఈజీగా నేర్పిస్తాం. సో దట్ దే అండర్స్టాండ్. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం ఇలా చేయమ్మా అంటాను. సో 5 strokes. సో 5 for tooth and 5 for this. ఈజీ కదా పిల్లలకి అర్థం అవడానికి. అండ్ దెన్ అన్ని చోట్ల చేయాలి. సో నాట్ ఓన్లీ దేర్ బట్ లోపల చేసేయాలి, ఇక్కడ ప్రతి సర్ఫేసు చేయాలి ఓకే అని చెప్తాను అనమాట. సో దిస్ ఇస్ హౌ వి టీచ్ ద కిడ్స్ సో దట్ దే అండర్స్టాండ్ హౌ టు డూ దట్. సో దిస్ ఇస్ నాట్ అంటే ప్రతి ఒక్కరికి అదే బ్రషింగ్ టైప్ లైక్ కరెక్ట్ యా టెక్నిక్ అదే. సో దట్ కానీ చిగులు అందరికీ ఒకే చోట ఉండవు. అందుకే ఒకసారి మన చిగురు ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. అది ఆల్రెడీ ప్రాబ్లం అయ్యి చిగురు పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి చిగురు ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అంటాం. సో అందువల్ల అందరి ఒకే చోట పెట్టలేము. సో అందువల్ల ఫస్ట్ మన చిగురు ఎక్కడ ఉందో చూసుకుని దానికి ఇప్పుడు పాకెట్లో చేపెట్టినట్లు అక్కడ చిగురు అడుగు నెల్లి చేయాలి. అంటే ఒక్కొక్కసారి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ తగ్గిపోతుంది. అందుకే చెకప్ ముందు మదర్ చేస్తున్నారంటే క్లీన్ చేసేస్తాము. సో దట్ వీ గివ్ యూ క్లీన్ స్టేట్. సో దెన్ యూ కెన్ స్టార్ట్ బ్రషింగ్ లైక్ దిస్. ఓకే. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ దిస్ ఇస్ హౌ ఐ టెల్. ఓకే. ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అక్కడే చేయాలి, బట్ వీ విల్ సమ్ మోడిఫికేషన్ చేస్తాను నేను. సో కొన్ని ఏరియాస్కి కొంచెం మనం ఏమైనా కవర్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ పోయింది అనుకోండి దాని మీద మళ్ళీ మీరు చేస్తే సో నేను కొంచెం కోటింగ్ ఇస్తాను, ఏదో కవర్ చేసి ఓకే ఇప్పుడు మీరు చేయొచ్చు. సో సంథింగ్ లైక్ దట్. ఆర్ ఇఫ్ దర్ ఇస్ లైక్ యూ సెట్ నాట్ బ్లీడింగ్ అనుకోండి, మీరు చేసే కొద్ది ఇంకా బ్లీడ్ వస్తుందంటే అంటే లోపల ఇంకా దాని లోపల ఇంకా ఉందన్నమాట. అది మేము క్లీన్ చేసిన తర్వాత మీరు బ్రష్ చేయాలి. అంటే అంటే బ్రషింగ్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మనకి ఇక్కడ బ్రష్లు మీడియం, సాఫ్ట్, హార్డ్ ఇలా 3 types ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. కరెక్ట్. సో విచ్ బ్రష్ ఇస్ సో నేను సాఫ్ట్ బ్రషే ప్రిఫర్ చేస్తాను. సో సాఫ్ట్లో కూడా ఇక్కడ కొంచెం మీడియం సాఫ్ట్స్ అవన్నీ ఉంటాయి. సో కొంతమందికి మీడియం సాఫ్ట్ ఓకే ఇఫ్ యూ ఆర్ లైక్ నో హ్యావింగ్ గమ్ ప్రాబ్లమ్స్, లేదు రక్తం రావట్లేదు. అండ్ ద టెక్నిక్ ఐ యూస్, ఇఫ్ యూ యూస్ హార్డ్ బ్రష్ యూ విల్ డెఫినెట్లీ రూన్ యువర్ గమ్. నేను చూపించాను కదా ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే గట్టిగా బ్రష్ చేస్తే మరి అక్కడ గమ్స్ పోతాయి. సో ఎఫెక్టివ్గా చేయాలంటే మీడియం నుంచి సాఫ్టే, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. హార్డ్ వచ్చి ఐ డోంట్ అడ్వైస్ హార్డ్ అట్ ఆల్. సో ఇట్స్ నాట్ గుడ్. యా అంటే నేను అంటే మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేదంటే అంటే రోడ్ల మీద ఎప్పుడైనా నడిచేటప్పుడు కొంతమందికి ముళ్ళ చుట్టూ అంటే పళ్ళ చుట్టూ ఒక కంచెలాగా ఏదో వేస్తారు. బ్రేసెస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? సో పళ్ళు మనకి అందరికీ పుట్టగానే అందరికీ స్ట్రైట్గా ఉండవు. కొంతమందికి చాలా క్రౌడింగ్ అంటే ఏంటంటే చోటు గ్యాప్ తక్కువ ఉందన్నమాట. సో ఒక పన్ను మీద ఒక పన్ను రావటము, సో కింద పళ్ళు ఇలా ముందుకి వెనక్కి, ఒక్కోసారి పన్ను కంప్లీట్గా బయట ఎక్కడ వచ్చి ఇలా నవ్వుతే ఇక్కడ పైకి కనపడుతుంది కదా. సో అలాంటివన్నీ వస్తాయి కదా. సో ఇలాంటివన్నీ మనకి నాట్ ఓన్లీ ఫర్ aesthetic, the world right now wants everybody to be a perfect smile, right? Exactly. దానికోసం మాత్రం కాదు నేను చెప్పేది. స్ట్రైట్గా పళ్ళు ఉంటే బ్రషింగ్ ఈజీగా ఉంటుంది, అందరికీ తెలుసు. ఎక్కడో చోట పైనకి ఉంటే ఆ చిగురు కష్టము, అందుకోలేము, అవి త్వరగా పోతాయి. యాక్చువల్గా నేను చూసినంత వరకు ఏదైనా పన్ను సరైన పొజిషన్లో లేదంటే మ్యాల్ అక్లూషన్ అంటాం అనమాట. అది లేదంటే దానికి త్వరగా దానికి డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువగా బోన్ లాస్ దానికి ఎక్కువ ఉంటుంది మీరు ఎంత బ్రష్ చేసినా, ఎందుకంటే ద వే ఇట్ ఇస్ ప్లేస్డ్ రైట్. సో దానికి త్వరగా పోతుంది ఆ పన్ను. సో ఆ పన్ను త్వరగా పోకుండా ఉండడానికి కోసం దాన్ని సరైన పొజిషన్లోకి ఎక్కడ అది ఉండాలో దాని పొజిషన్లోకి తీసుకొస్తాం అనమాట. అది పన్నుని కదపాలి కదా, మరి ఆ కదిపేటప్పుడు దాన్ని యూజ్ చేసే ప్రొసీజర్ ఆర్థోడాంటిక్స్ అంటాం. సో ఇప్పుడు ఆర్థోడాంటిక్స్ ఉత్త వైర్లోనే చేయక్కర్లేదు, ఇప్పుడు మేము ఇన్విజిలైన్ అని ప్లాస్టిక్లోని చేస్తున్నాము. సో ఈ మధ్య దాని చాలా పాపులర్గా ఉంది, నేను కూడా చేస్తాను ఇన్విజిలైన్. సో అది మీకు అవసరమా లేదా అని ఆబ్వియస్లీ మీరు కన్సల్టేషన్ చేసుకోవచ్చు, వచ్చి చూసి ఈ ఒక్క పన్ను వల్ల మనకి మొత్తం ప్రాబ్లం అంటే నేను చెప్పేస్తాను, లేదండి ఇది ఒక్కటి వల్ల మాకు లేదు, మిగతా అదంతా బాగానే ఉన్నాయి, బయట సరిగానే ఉంది అంటే అవసరం లేదు. కొంతమంది పళ్ళు వరుసగా ఉంటాయి కానీ ఇది చెప్తాను, ఎందుకంటే వాళ్ళు కొరికే విధానం సరిగ్గా ఉండదు అన్నమాట. ఇప్పుడు ఈ పళ్ళు ఇలాగా చూస్తున్నారు కదా, సో ఇప్పుడు చూడండి ఈ పైన ఒకేలాగా ఉన్నాయి కదా, కొంచెమే గ్యాప్ ఉంది, ఇలా ఉంటే నార్మల్ ఉంటుంది అనమాట. కొంతమంది చూసారంటే పళ్ళు క్లోజ్ చేసినప్పుడు ఈ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి, కింద పళ్ళు కనపడవు, అది ఓవర్ బైట్ అంటాం. అప్పుడు దానివల్ల ఏం ప్రాబ్లం అంటే ఇవి ఎరిగిపోతాయి, ఎక్కువ క్లోజ్ అవుతుంది కదా, ఇవి ఎరిగిపోతాయి, 40 ఏళ్ళకే పళ్ళు ఉండవు. సో అలాంటిది కరెక్ట్ చేయాలి. అది ఇలాగే ఓపెన్ బైట్ అంటాం, ఇలా ఉంటుంది అంటే వాళ్ళ మౌత్ బ్రీతింగ్ వల్ల కూడా అవుతుంది, దీనివల్ల ఈ చిగురంతా పోతుంది. సో చేసే కొద్ది పన్ను నాలుగు ఇక్కడికి వచ్చేస్తుంది. దర్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ హ్యాపెన్ ఓపెన్ బైట్ వల్ల. సో దాన్ని క్లోజ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఇక్కడ బయట ఇలా సరిగ్గా చూసారంటే ఇక్కడ ఇలా కూర్చుంది కదా, ఇది నార్మల్ బయట అంటే, ఇది ఒక్కోసారి ఇలా కూర్చోదు, ముందుకి వెనక్కి ఉంటుంది, ఈ పళ్ళు ముందుకుంటాయి, దీని ఈ గ్యాప్ ఉంది కదా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గ్యాప్. అది ఎలా కొంతమందికి ఈ పళ్ళు వెనకాల ఉంటాయి, ఈ పై పళ్ళు వెనక్కి ఉండి కింద పళ్ళు ముందుకుంటాయి. ఓకే,
అలా కూడా ఉంటాయి. వామ్మో! ఈ సో ఇలాంటివన్నీ డెంటల్ ఉంటాయి యాహ్! అనమాట. కూల్. సో అది ఎంత త్వరగా కనిపెడితే అంత మంచిది. ఇప్పుడు ఇవన్నీ బోన్ రిలేటెడ్, కొన్ని బోన్ రిలేటెడ్, కొన్ని హ్మ్. పళ్ళు రిలేటెడ్. పళ్ళు రిలేటెడ్ మనం ఏ ఏజ్ కన్నా చేసుకోవచ్చు. హ్మ్. ఒకసారి బోన్ రిలేషన్ ఉందంటే కొంచెం త్వరగా చేస్తే మంచిది. అగైన్ మనం చిన్నప్పటి నుంచే మనం చూసుకుంటూ ఉంటే ఇది వస్తుందండి మీకు ముందే ఒక చెప్పి పెడతాననమాట. వస్తది మనం హ్మ్. చూసుకోవాలి. ముందే చేసుకుంటే బెటరు అని ముందు నుంచే మనం 6 యాహ్! ఇయర్స్‌కి, యాహ్! 7 అవును. ఇయర్స్‌కి చేసుకుంటే బోన్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. ఆ టైంలోనే మనం కరెక్ట్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటది. రేపొద్దున మీకు కూడా అమ్మో! అంత ఈజీ. చేయాలి, సర్జరీ అవును. చేయాలి అనే లెవెల్‌కి లేకుండా ఉంటది. యాహ్! అంటే ఐ మీన్ నేను కమింగ్ టు ద అంటే కూల్ డ్రింక్స్, షుగర్ ఐటెమ్స్ హ్మ్. లేదంటే ఐస్ క్రీమ్స్. సో, ఇవన్నీ తినే ముందు అంటే ఇవన్నీ తినేటప్పుడు సో, మనకి కొంచెం అంటే ఇబ్బందిగా ఉంటది. చల్లగా మనకి ఆ స్పర్శ రైట్. తెలుస్తా ఉంటది చిగుళ్ళల్లో. రైట్. సో, అంటే ఇవి ఎక్కువ ఐటెమ్స్ తీసుకోవడం వల్ల మన పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంటదా? అంటే ఎలా సో చెప్పగలరు? 2 విషయాలు ఇప్పుడు మీరు చెప్పింది. హ్మ్. ఇప్పుడు చెప్పేదొచ్చి కూల్ డ్రింక్స్ ఇయన్నీ, యాహ్! ఇయన్నీ ఎక్కువ తీసుకుంటే పళ్ళు పుచ్చిపోతాయి. హ్మ్. దాని తర్వాత ఆ పుచ్చిపని వచ్చిన తర్వాత సెన్సిటివ్ అవుతది. హ్మ్. అప్పుడు మీకు సో, ఇది తాగిన వల్ల మీకు అది సెన్సిటివిటీ కాదు. ఆ హ్మ్. సెన్సిటివిటీ ఆల్రెడీ దానికి డ్యామేజ్ అయిపోయిందనమాట. హ్మ్. డ్యామేజ్ అయిన తర్వాత సెన్సిటివిటీ వస్తది. సో, ఓకే. అందుకే చక్కెర తిన్నప్పుడు పళ్ళు జీవమంటదంటే ఆల్రెడీ క్యావిటీ వచ్చేసిందక్కడ. ఓకే. సో, దానివల్ల వస్తుంది. సో, దానికి ముందు మనం జాగ్రత్త పడాలి. ఆ సెన్సిటివిటీ వచ్చిందంటే ఏదో ఒక డ్యామేజ్ అయిపోయింది. హ్మ్. సో, దానికి మనం మోస్ట్‌లీ మనం ఏం చేస్తారంటే అది తినకుండా వేరే యాడ్ తింటారు. చేస్తాం. అవును. అది కాదు సొల్యూషన్ అది కాదు. సొల్యూషన్ ఏంటంటే ఎందువల్ల వస్తుంది? హ్మ్. నార్మల్‌గా ఇన్ని రోజులు లేదు కదా! ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇన్ని రోజులు రతం రాలే. ఇప్పుడు కొత్తగా వస్తుంది. అంటే అవును. ఏదో తేడా ఉంది కదా! సో, ఏదో ఏముంది అని చూసుకోవాలి. యాహ్! చూసుకుంటే దాని ప్రకారంగా మనం ఏం చేయాలో కరెక్షన్ మనం చేసుకోవచ్చు. యాహ్! అంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైట్ షుగర్ అంటే డైట్ కోక్ ఆర్ రెగ్యులర్ కోక్ ఇవన్నీ సేమ్ కేటగరీ కిందకొస్తాయంటారా? ఇప్పుడు పళ్ళు పుచ్చు రావడానికి కారణం ఉట్టి షుగర్ మాత్రమే కాదు. హ్మ్. నోట్లో ఉన్న పీహెచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మీరు ఎక్కువగా ఇలాగ సాఫ్ట్ డ్రింక్స్ అది తాగినప్పుడు ఏమవుద్దంటే నోట్లో ఉన్న పీహెచ్ హ్మ్. పీహెచ్ అంటే వాల్యూ. తెలుసు కదా! యాహ్! బ్యాలెన్స్ అది 6.7-7.1 ఉంటుంది నార్మల్‌గా అందరికి. హ్మ్. ఆ రేంజ్‌లో అయితే 6.7 కూడా కొంచెం తక్కువే. బట్ నార్మల్ పీహెచ్ 6.7 అందుకే హ్మ్. వాటర్ ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తాగాలి అని చెప్పేది. సో, దట్ ఇట్ విల్ బికమ్ అట్‌లీస్ట్ 6.9కి వస్తాం అనమాట. బట్ అది ఎంతకంత తక్కువ ఉంటే అంతకంత క్యావిటీలొస్తాయి. ఓకే. సో, ఈ కూల్ డ్రింక్స్ వచ్చి షుగర్ లేకపోయినా ఇప్పుడు చాలామంది గమ్స్ చూ చేస్తారు కదా! అవును. అది కూడా చెప్తారు. యాహ్! షుగర్‌లెస్ గమ్ చూ చేస్తానని. బట్ ఏమవుతుందంటే లోపల పెట్టగానే మీరు పీహెచ్ తగ్గించేస్తున్నారు. యాహ్! సో, ఈవెన్ ఇఫ్ ద షుగర్ ఈస్ రైట్ నౌ దే ఆర్ నాట్ దేర్ మీ నోట్లో ఉన్న పీహెచ్ తగ్గిపోయిందనమాట. హ్మ్. సో, నెక్స్ట్ వేసే ఐటెమ్‌కి వచ్చేస్తది క్యావిటీ. కూల్. సో, ఆ ఐటెమ్‌కే రావాలి లేదు. ఇప్పుడు గమ్ జ్యూస్ చేసే వాళ్ళు రా రా దానివల్ల కాదు. దానికి నెక్స్ట్ పెడతారు కదా ఐటెమ్. అది అవును. షుగర్ ఉంటది కదా దాంట్లో. షుగర్ అంటే కార్బ్స్ ఏమన్నా. దెన్ ఇట్ విల్ కమ్. యాహ్! అంటే ఐ మీన్ ఇప్పుడు గమ్ అంటే గుర్తొచ్చింది. ఈ గమ్ము వల్ల తినేటప్పుడు అంటే చాలా సేపు గంటల సేపు తింటా ఉంటారు. ఇప్పుడు హ్మ్. అంటే అథ్లెట్స్ కూడా తింటా ఉంటారు చాలామంది. కరెక్ట్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆ! నాకు ఫోకస్ చేయడానికి ఈజీగా ఉంటది అని అంటారు. షుగర్‌లెస్ గమ్ చేస్తాము హ్మ్. అంటారు. కానీ దెర్ ఈస్ అ డ్యామేజ్. దెర్ ఈస్ ఓకే. ఈవెన్ ఇఫ్ ఇట్ షుగర్‌లెస్ లైక్ ఇప్పుడు చెప్పినట్లాగా పీహెచ్ తగ్గుతది. హ్మ్. సో, మీరు మధ్యలో నీళ్ళే తాగుతా ఉంటే పర్లేదు. బట్ మధ్యలో ఒక సిప్ ఏదైనా కాఫీయో, షుగరో ఏదో తాగుతారు కదా! అప్పుడు ఈ పీహెచ్ తగ్గిపోయిన ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో అది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా! హ్మ్. సో, అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. ఓకే. కాకుండా ఆబ్వియస్‌లీ అరిగిపోతాయి పళ్ళు. సో, మన ఎనామెల్ డిజైన్ ఫర్ సో మెనీ ఇయర్స్. అవును. ఇంత ఎనామెలే ఉంటది మనకి. సో, ఆ ఎనామెల్‌ని ఎక్కువ వాడేసామంటే ఆబ్వియస్‌లీ చూయింగ్ గమ్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. సో, ఎనామెల్ తగ్గిపోతుంది ఒకటి. హ్మ్. రెండోది ఆ కాన్స్టెంట్ మోషన్. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నోట్లో ఎప్పుడు మామూలుగా అయితే ఇంత గ్యాప్ ఉండాలి. ఓకే. అంటే 1-2 మిల్లీమీటర్స్ గ్యాప్ ఉంటదనమాట. ఓకే. మామూలుగా మనం ఉన్నామంటే ఇఫ్ యూ నోటీస్ ఇట్ వి ఆర్ నాట్ ఆల్వేస్ లైక్ దిస్. వి ఆర్ లైక్ హ్మ్. దిస్ రైట్? హ్మ్. సో, మనం ఎంతకంత ఇలాగ ఉంటున్నామో యాక్టివేట్ చేస్తున్నాం మజిల్స్‌ని. అవును. సో, ఎలాగంటే నించునే ఉన్నట్టు లెక్క. యాహ్! లేకపోతే చెయిన్‌లా పట్టుకునే ఉన్నట్టు లెక్క. సో, టైర్డ్ అయిపోతుంది. సో, ఈ మసిల్స్ టైర్డ్ అయిపోతాయి. సో, 3 థింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆ గమ్ చూ చేసే వల్ల. యాహ్! ఐ మీన్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యాహ్! అంటే అంటే ఇవన్నీ చూసేటప్పుడు అంటే ఈ డెంటల్ డిసీజెస్ సో, ఇవి బ్రెయిన్‌కి, హార్ట్ అటాక్స్ కూడా రావచ్చని నేను యెస్. చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. యెస్. సో, అంటే ఈ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ డెంటల్ అంటే మంచిగా చూసుకోకపోవటం వల్ల. రిసర్చ్ చాలా జరిగింది. యాహ్! సో, చెప్పాలంటే ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కెన్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద గమ్స్. ఇప్పుడు గమ్ డిసీజ్ అంటే చిగురు వ్యాధి హ్మ్. అంటేనే ఇన్‌ఫ్లమేషన్. సో, హ్మ్. ఇప్పుడు రిసర్చ్ అందరూ చెప్తున్నారు కదా! ఇన్‌ఫ్లమేషన్ వల్లే అన్నీ వస్తున్నాయి. అవును. క్యాన్సర్ దగ్గర నుంచి అన్నీ ఇన్‌ఫ్లమేషనే కదా కారణం. అవును. సో, మన నోట్లోనే పెడుతున్నాం ఇన్‌ఫ్లమేషన్. హ్మ్. గేట్‌వే ఆఫ్ ద బాడీ రైట్? సో, అక్కడ ఇన్‌ఫ్లమేషన్ ఉంటే అది వచ్చి హార్ట్ డిసీజ్ ఇస్ వెరీ, వెరీ హైలీ లింక్డ్ టు ఇట్. హ్మ్. తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. హ్మ్. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చేసేస్తాయి డయాబెటీస్‌ని.
ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ప్రీమెచ్యూర్ డెలివరీ కూడా అవుతుంది గమ్ డిసీజ్ ఎక్కువగా ఉంటే. ఆల్జైమర్స్కి లింక్ ఉంది ఇప్పుడు. సో దెర్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ లింక్ టు ద ఇన్ఫ్లమేషన్. బికాస్ హోల్ బాడీ మౌత్ ఈస్ ద గేట్వే కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ చిగుర్ల వ్యాధి అనేది చాలా చాలా సైలెంట్ కిల్లర్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్. సో అది డయాబెటీస్ లాగా మనంగా తెలుసుకోలేం. ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి అడిగితేనే మీకు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో బ్లడ్ టెస్ట్ చేసే కానీ తెలియదు కదా, అలాగా. సో అంటే ఒక డెంటిస్ట్ని సంప్రదించాలంటే ఫస్ట్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారి లేదంటే 6 monthsకి ఒకసారి అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా మెయిన్లీ సజెస్ట్ చేయాలని కోరుకుంటాం కదా. అంటే ఎగ్జాక్ట్గా మనకి నిజంగా గమ్స్ వ్యాధి ఉందా లేదంటే ఆ చిగుర్ల వ్యాధి ఉందా లేదా తెలుసుకోవడానికి. కరెక్ట్. సో మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఒక ఫుల్ ఎగ్జామ్ చేస్తాం. అంటే బయట నుంచి చూసేది మాత్రం కాకుండా మనకి పళ్ళకి ఎప్పుడు కూడా మధ్యలో అవన్నీ కలపడదు మనకి సరిగ్గా బయట. సో ఎక్స్రేలు తీస్తాం అనమాట. సంవత్సరానికి ఒక్కసారి ఎక్స్రేలు తీస్తాం. సో ఎక్స్రేల తోటి ఫస్ట్ ఎగ్జామ్ అంతా చేస్తాం అనమాట. చిగురు ఎలాగుంది, ఒక్కొక్క పన్ను ఎలాగుంది, మీ బోన్స్ ఎలాగున్నాయి, జాయింట్స్ ఎలాగున్నాయి, దాని తర్వాత అది లోపల ఏమైనా ఓరల్ క్యాన్సర్, దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్, రైట్? సో అగైన్ 1% ఛాన్స్, బట్ వీల్ డూ దట్ ఆల్సో. చెక్ చేసేది మంచిది కదా. సో ఇవన్నీ ఫస్ట్ చెక్ చేస్తాం. ఆ తర్వాత మీ దానికి ప్రకారంగా ఒక ప్లాన్ ఇస్తాం. సో మీకు ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్, మీరు ఇలా చేసుకోవాలి. కొంతమందికి 6 monthsకి ఒకసారి వచ్చి క్లీనింగ్ చేసుకుంటే చాలండి. మీరు ఒక సంవత్సరానికి ఒకసారి ఎక్స్రేలు అంత బాగుందంటే సంవత్సరానికి ఒకసారి ఎక్స్రేలు, 6 months ఒకసారి క్లీనింగ్, అంతే చాలు మీకు అని చెప్తాను. లేదు మీకు ఇవన్నీ అవసరం ఉన్నాయంటే కొంచెం ఎక్కువ చెప్తాం. 4 monthsకి ఒకసారి రావాలి. అంటే పర్టికులర్ అమెరికాలో ఏంటంటే డెంటల్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్ట్రా చార్జ్ చేస్తూ ఉంటారు. సో అంటే డెంటల్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అసలు ఇక్కడున్న అమెరికన్స్కి, అంటే మన దేశీ పీపుల్కి? సో డెంటల్ ఇన్సూరెన్స్ ఇఫ్ ఎంప్లాయర్ ద్వారాగా వస్తుందంటే ప్లీజ్ తీసుకోండి. ఎందుకంటే దానికంటే మీకు తక్కువ ఎక్కడ దొరకదు మీకు. సో డెంటల్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వెళ్ళొచ్చు డెంటిస్ట్ దగ్గరికి, ప్రాబ్లం లేదు. మినిమం మీకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, జస్ట్ చెకప్ క్లీనింగ్ అంటే మీకేమి ఇట్స్ నాట్ గోయింగ్ టు హర్ట్ యువర్ టూ మచ్. బట్ ఇన్సూరెన్స్ పెట్టుకుని కూడా మీరు చేయలేదంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. అది యూజ్ చేసుకోండి. బికాస్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్, అది ఈ ఎక్స్రేలు తీయడము, ఎగ్జామ్ చేయడము, ఈ క్లీనింగ్ చేయడము అని 100% కవర్ చేస్తారు. సో మీరు వెళ్ళడమే అంతే, అది 100% కవర్ చేస్తారు. సో అది ఒకటి 100% కవరేజ్. సో మీకు అలాగో ఉంది, ఎంప్లాయర్ పే చేస్తున్నారు. సో అది యూ థింక్ దట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్, రైట్? బట్ పళ్ళు ప్రాబ్లం వచ్చాక అది ఎంత పెయిన్, కరెక్టే కదా. సో ముందే చేసేసుకోవడం బెటర్ ఒకటి. రెండవది వచ్చేసి మీకు ఏమైనా ఫిక్స్ చేయాలంటే మీకు ఇన్సూరెన్స్ ఉంటే దాంట్లో మీకు చాలా తక్కువ పడుతుంది. మీరు అది ఫిక్స్ చేయాలంటే ఫిక్స్ చేయాలి, రైట్? అది మీరు అవుట్ ఆఫ్ పాకెట్లో చేసేదానికంటే ఇన్సూరెన్స్తో చేస్తే మీకు కొంచెం తక్కువ పడుతుంది. సో చాలామంది అనుకుంటారు వెళ్తేనే మనకి ఏదో ఒక ఛార్జ్ ఉంటుంది, కోపేలు అలా అంతా అనేది ఇన్సూరెన్స్ బట్టి ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు మొత్తం చాలా ఇన్సూరెన్సెస్ ఈ జనరల్ చెకప్లు, క్లీనింగ్లు ఫుల్ కవర్ చేస్తారు. పర్టికులర్గా పిల్లలకి చాలా కవర్ చేస్తారు వాళ్ళు. ప్రివెంటివ్లు చాలా కవర్ చేస్తారు వాళ్ళు. సీలెన్స్ అంటాము, అది ఇప్పుడు చెప్పించాం కదా, పుచ్చిపళ్ళు ఉంటుంది, అది రాకుండా చేయడానికి ఉంటాయి. అది కానీ పిల్లలకే ఉంటుంది. ఫ్లూరైడ్లు ఇవన్నీ వాళ్ళు కవర్ చేస్తారనమాట. సో అది పిల్లలకి యూజ్ చేసుకునేది మంచిది. సో దట్ వే అట్లీస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఒక మంచి పునాది వేస్తాం. సో వాళ్ళకి అలవాటు చేస్తాం. వాళ్ళకి ఏదైనా అలవాటే కదా మనిషికి. సో మీకు చెప్పినట్లాగా నేను పిల్లలు ఫస్ట్ చూసినప్పుడు ఎలా బ్రష్ చేయాలి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. సో అక్కడి నుంచే వాళ్ళకి మంచిగా ఎందుకు అనే ఇంపార్టెన్స్ని ఫస్ట్ నుంచే అలవాటు చేస్తాను నేను. అర్థమైంది. అంటే ఇప్పుడు ఓరల్ హెల్త్కి, అంటే ఈ మౌత్కి సంబంధించిన డెంటల్కి సంబంధించినవి, వాట్ ఆర్ ద గుడ్ ప్రొడక్ట్స్? అంటే ఏది యూజ్ చేస్తే మనం అంటే హైజీన్గా ఉండగలుగుతాం డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్లో? సో బ్రషింగ్ ముఖ్యమైనది, చాలా చాలా మినిమం అది బ్రషింగ్ చేయడం అనేది. సో గుడ్ బ్రష్, సో ఏది పడితే అది వాడద్దు. సో గుడ్ బ్రష్ అనేది నేను ఏ కంపెనీకి ఎండోర్స్మెంట్ చేయట్లేదు. సో వాడే వాళ్ళకి మీకే అర్థమైపోతుంది బ్రష్. నేను ఇప్పుడు చెప్పినట్లాగా సాఫ్ట్ ఉండాలి, ఎవ్రీ 3 months మార్చాలి. మనం అదే బ్రష్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడకూడదు, 3 నెలలకు ఒకసారి మార్చాలి. సో అది బేసిక్. పేస్ట్ జస్ట్ ఒక గ్రీస్ లాగా అనుకోండి, ఆ బ్రష్ మూవ్ అవడానికి. సో మీరు
ఓ వైట్నింగ్ టూత్పేస్ట్లు అవన్నీ కొనే వాళ్ళ పెద్దగా ఏమీ ఉండదు మనకి. ఉపయోగం ఉండదు. సో Yeah. ఉపయోగం మెయిన్ అంటే వాడటంలో మెయిన్. నేను అడిగితే బ్రష్ చేయండి ప్లీజ్. ఏది వాడతారని కదా, బ్రష్ చేయాలి. ఒక మంచి క్వాలిటీ బ్రష్ తోటి 3 నెలలకు ఒకసారి మారుస్తూ రోజు పొద్దున సాయంత్రం బ్రష్ చేయాలి. అది మాత్రం ఖచ్చితం. తర్వాత ఫ్లాసింగ్. ఇప్పుడు మనకి పళ్ళకి ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఉంది ఇలాగా, ఇలా బ్రష్ చేస్తున్నాం కదా, సో ఈ పక్క క్లీన్ అవుతుంది. సో మేము లోపల చేస్తున్నాం, రైట్, ఈ పక్క క్లీన్ అవుతుంది. సో ఈ పన్నుకి మీరు చూసారంటే ఇప్పుడు ఈ పన్ను ఇలా ఉంది కదా, సో ఇక్కడ చేస్తున్నారు మీరు, మధ్యలో చేయాలి కదా మరి. అది ఈ టూత్ పిక్ అన్ని చోట్ల వెళ్ళదు. కొంతమందికి చాలా టైట్ ఉంటుంది, వాళ్ళకి టూత్ పిక్ వెళ్ళదు. సో ఈ 50% క్లీన్ చేస్తున్నారు మీరు బ్రష్ చేస్తే. నేను బాగా చేస్తున్నాను బ్రషింగ్ అంటే మీరు 50% క్లీన్ చేస్తున్నారు. ఇదంతా ఉండిపోద్ది, మన గార్ అంటాం కదా, ఇదంతా ఉండిపోద్ది. దానికి ఫ్లాసింగ్ ఖచ్చితంగా వాడాలి. సో ఫ్లాసింగ్లో చాలా ఉంటాయి, ఇలాగ థ్రెడ్స్ లాగా ఉంటాయి కదా, ఇలా థ్రెడ్స్ లాగా ఉండేది అలా పెట్టి ఫ్లాస్ చేస్తాం, రైట్. కొంతమంది నా చెయ్యి ఇంత వెనక్కి వెళ్ళట్లేదండి, నాకు ఇది చాలా దూరం అనిపిస్తుంది, నేను ఇక్కడ వరకు ఫ్లాస్ చేయగలను అంటే ఫ్లాస్ చేయండి, ఆ పళ్ళే ఉంటాయి పర్లేదు అని అడుగుతాను. సో వెనకాల పళ్ళు కావాలంటే వెనకాల పళ్ళు ఫ్లాస్ చేయాలి మీరు. సో అలా చేయాలి అంటే ఇలాంటి చాలా టూల్స్ ఉంటాయి. సో ఇలాగా ఏంటంటే ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఫ్లాస్ హ్యాండిల్, లాంగ్ ఫ్లాస్ హ్యాండిల్ అని చెప్పి ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి ఇది. సో ఇప్పుడు ఇలాగా ఇది వచ్చి మార్చుకునేలాగా ఉంటాయి. సో ఇది ఇలాగ వచ్చేసి మనకి ఇలా వెళ్ళి ఇలా క్లీన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇదే మనం చేత్తో చేయగలిగితే ఇది మనం ఇలా 2 చేతులకి ఫ్లాస్ ఇలా తీసుకుని ఇలాగ చిగురు దగ్గరికి వెళ్ళి ఇలా పైకి కిందికి, ఇలా పైకి కిందికి చేయాలి. సో ఇప్పుడు చూసారంటే ఇది ట్రయాంగిల్ కనబడుతుంది కదా. ఇప్పుడు అది చేసేటప్పుడు పళ్ళ మధ్య గ్యాప్ పెరగదా? లేదు, ఇది చేసే విధానంలో ఉంటుంది. సో పళ్ళ మధ్య గ్యాప్ పెరగదు మనకి. పళ్ళ న్యాచురల్గా ఇప్పుడు చూసారు కదా, పళ్ళకి న్యాచురల్గా గ్యాప్ ఉంటుంది, సరేనా. సో మనం ఇలా ఆనుకుని వెళ్తాం అనమాట. మనం దాన్ని క్రియేట్ చేయట్లేదు, ఆనుకుని వెళ్తున్నాం. ప్లస్ ఇదేంటి, ఇది ఎనామల్ని కట్ చేసేది కాదు, రెగ్యులర్ ఫ్లాస్ ఇది. సో మనం ఇలా వెళ్ళి చూడండి, ఇంతవరకు కిందకి వెళ్ళి ఈ చిగురు ఇప్పుడు ట్రయాంగిల్ లాగా ఉంది కదా, సో ఒక ట్రయాంగిల్కి పైకి కిందకి చేసేసి తర్వాత ఆపోజిట్ ట్రయాంగిల్కి పైకి కిందకి చేసేసి ఇలా మెల్లగా తీసుకురావాలి. టెక్నిక్ అలవాటు అవుతుంది, మేము చెప్పేస్తాము. దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. సో ఇలాగా మీకు ఇప్పుడు చూసారు కదా, ఇవే మీకు ఏమవుతాయంటే ఇది దొరుకుతాయి. సో ఇది లాస్ట్లో సో ఇది ఇలా కూడా వాడచ్చు. కానీ ఇఫ్ యు సీ దట్ దీంతో చేసినంత అందంగా చేయలేం, అంత నీట్గా రావట్లేదు. చూడండి ఇది పైకి కిందకి వెళ్తుంది, రైట్. నేను ఇందాక చూసాను కదా ట్రయాంగిల్కి ఇలా బెండ్ చేసి చేశాను కదా, సో అంత మంచిగా రాదు. బట్ you use something, I'm happy with it. Which whatever you use, that's okay for me. So it's better to do something. That's exactly it. So వెనకాలకి ఇది మీరు చేసుకోవాలితే చేసుకోండి, ఓకే. అండ్ దెన్ దే అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో. కొంతమంది అంటారు నా పళ్ళు ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఇంత మీరు చెప్పినట్లాగా థ్రెడ్ ఇలాగా స్పేస్ ఎక్కువ ఉంది నాకు అంటారు. సో వీ హ్యావ్ ప్రోడక్ట్స్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్స్ అ ఇంటర్డెంటల్ బ్రష్ అంటాం. సో ఇలా క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది చిన్నగా. సో ఎక్కువ గ్యాప్ ఉన్న చోట్ల మీరు దీన్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా యూ ఆల్వేస్ హ్యావ్ టు డూ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఒకే పక్క చేయకండి, మొత్తం అంతా ఒక చోటుకి వెళ్ళిపోతుంది. బోత్ సైడ్స్ చేసుకోవాలి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ దట్. ఇది ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళకి తగినట్లాగా చెప్తాను నేను. సో ఇది బేసిక్. వాటర్ పిక్ అని వాటర్ ఫ్లాసర్ కూడా చేస్తాం. మిషన్ లాగా కరెక్ట్, వాటర్ ఫ్లాసర్ ఉంటుంది. అది వాటర్ పిక్ అనేది బ్రాండ్. సో యూ కెన్ ఫ్లాస్ విత్ వాటర్ ఆల్సో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ దాట్ ఆల్సో. సో అది కూడా టెక్నిక్. బట్ అది వచ్చి వాటర్తో యూజ్ చేసే వల్ల ఇంకా కొంచెం ఈజీగా చేయగలుగుతారు కొంతమంది. ఒకటి ఏంటంటే ఇట్ కెనాట్ బి పోర్టబుల్, ఎందుకంటే ఆ బాత్రూంలో అంత పెద్ద ప్రోడక్ట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇస్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్. ఎవరికి ఏది కన్వీనియంటో అది పిక్ చేసుకునేది మంచిది. అంటే ఇప్పుడు గుడ్ ప్రొడక్ట్స్ నుంచి మాట్లాడినాం కాబట్టి, వాట్ ఆర్ ద బ్యాడ్ ప్రొడక్ట్స్ యూ సే? లైక్ అంటే కూల్ డ్రింక్స్ అనుకోవచ్చు, లేదు అంటే ఎక్కువ వాటర్ తాగపోవడం కావచ్చు. సో ఏదైనా బ్యాలెన్స్, సరేనా. సో ఏంటి వచ్చారు ఐస్ క్రీమ్ తినదంటున్నారు, చాక్లెట్ తినదంటున్నారు, లేదు మేము కూడా తింటామండి, బాగానే తింటాం. సో అది కాదు, ఏదైనా బ్యాలెన్స్. సో మనం తీసుకునేది ముఖ్యంగా pH అని మాట్లాడుకున్నాం కదా. సో తింటూనే అంటే నోట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉండకూడదు, గ్యాప్ ఇవ్వాలి. సో 3 గంటలు యూజువల్గా పిల్లలకి చెప్పేది ఏంటంటే 3 hours. 3 hours మధ్యలో గ్యాప్ ఇస్తూ రావాలి. ఆ 3 hours వాటర్ తప్ప ఇంకేం తాగకూడదు. సో ఎవ్రీ 3 hours తిన్నామంటే పర్లేదు, బట్ 3 hours ఫుల్గా ఏం మధ్యలో నోట్లో ఏం ఉండకూడదు. అది తర్వాత ఒక 6 to 7 PM తర్వాత
ఆ స్వీట్స్ కానీ అదేదన్నా కానీ కొంచెం నోట్లో ఉండిపోయేది ఏది తినద్దు. నైట్ బ్రష్ ఖచ్చితంగా చేయాలి ఫ్లాస్తో పాటు. ఇది చేస్తే చాలు మీకు ఈ గమ్ డిసీజ్, చీగుర్ల వ్యాధి కానీ, పుచ్చుపన్ను కానీ ఏది కూడా దీనికి మించి వచ్చిందంటే అది కుడ్ బి యువర్ జెనెటిక్ అండ్ ఆల్ దట్ స్టఫ్, బట్ ఇట్ కుడ్ బి లైక్ 90% మీరు కంట్రోల్ చేసేయచ్చు దీంతోనే, గుడ్ హ్యాబిట్స్ తోటే. సో అది గుడ్ హ్యాబిట్స్. గుడ్ ప్రోడక్ట్స్ అయితే బ్యాడ్ అంటే ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ బ్యాలెన్స్. తాగకూడదని లేదు, ఎప్పుడైనా వెళ్ళామంటే తాగొచ్చు, అని చేయొచ్చు, బట్ ఏదైనా బ్యాలెన్స్ లిమిటెడ్గా ఉండాలి. ఈ 3 hours గ్యాప్ మొత్తం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి మధ్య మధ్యలో. సో ద pH, వాటర్ ఎందుకు తాగాలంటే ఇది సేమ్ థింగ్, pH అది బ్యాలెన్స్ వస్తూనే ఉంటుంది కదా. వాటర్ తాగితేనే కదా మళ్ళీ pH సెట్ అవుతుంది. మీరు ఎప్పుడు చూసినా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏంటంటే ఎప్పుడు మీది తక్కువగానే ఉంటుంది pH, అందువల్ల ఈజీగా వచ్చేస్తాయి క్యావిటీలు. సో అందువల్ల వాటర్ తాగడం ముఖ్యం, ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ లైక్ ఒక టైం వరకు పెట్టుకోవాలి. ఆ టైం తర్వాత మనం తినము. ప్రోడక్ట్స్లో కూడా వర్స్ట్ ప్రోడక్ట్స్ అంటే ఈ స్టిక్కీగా ఉండేది, పళ్ళ మధ్యలో ఉండిపోయేది, అది చాలా బ్యాడ్. ఎప్పటికీ వద్దు. ఎనీథింగ్ విచ్ స్టిక్కీ. సో గమ్మీస్ లాగా ఉంటాయి కదా, అది యాక్చువల్గా ఐ సీన్ ఇట్ లైక్ వెరీ బ్యాడ్, రబ్బర్ లా ఉంటాయి. అవి ఎలా పళ్ళ మీద అతుక్కుపోతాయి, అది ఫ్లాస్ చేస్తే కూడా ఒకసారి రావు. సో అలాంటి అస్సలు తినద్దు. తర్వాత మరీ గట్టిగా ఉంటాయి చూసారా కొన్ని నేను చూసినాను, మంచిగా ఉంటాయి పళ్ళు. బోన్స్ కూడా కాదు, ఐస్ క్రీమ్లోనే హార్డ్ ఆల్మండ్స్ వేసి ఇస్తారు. ఆల్రెడీ ఆల్మండ్స్ హార్డ్, దాని ఇంకా చల్లబడితే మంచిగా ఉన్న పళ్ళు ఇరిగిపోవడం చూస్తున్నాను నేను. సో ఇవన్నీ నో. సో అవన్నీ అంత గట్టిగా తినటము. తర్వాత జాబ్ బ్రేకర్స్ అని అంటారు ఒకటి, ఎంత రౌండ్గా ఎంత లావుగా ఉంటాయి అనమాట. సో ఏమవుద్దంటే తినేటప్పుడు ఇలా స్లిప్ అవుద్ది అనమాట. సో ఇక్కడ తగలటం బోన్కి, అదే జాయింట్కి తగులుతుంది, పన్నుకి ఇరిగిపోతుంది. సో దీస్ ఆర్ లైక్ రియలీ బ్యాడ్ ప్రోడక్ట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ అ చాక్లెట్ ఇస్ బెటర్ దాన్ లైక్ అ chewy gummy. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. అంటే చాలామంది అంటే రీసెంట్గా అంటే నేను చూసిన కొంతమంది అంటే ఇక్కడ నల్ల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఎవరైనా ఫ్యాషన్ డిజైన్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి ముందు 2 పళ్ళు గోల్డ్ కలర్, కొంతమంది సిల్వర్ కలర్, కొంతమంది అంటే డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారు. ఇట్స్ గుడ్ ఫర్ అండ్ టీత్. సో గోల్డ్ ఇస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. సో ఇంతకుముందు మేము క్రౌన్స్ వేసేటప్పుడు గోల్డ్, ఇప్పుడు కూడా మేము లోపల గోల్డ్ క్రౌన్ పెట్టి పైన వైట్ వేస్తాం. సో గోల్డ్ ఇస్ యాక్చువల్లీ ద మోస్ట్ న్యూట్రల్ pH ఉంటుంది. జస్ట్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఇంకా అఫోర్డ్ చేయలేం మనం ఫిల్లింగ్స్ కానీ. ఇంతకుముందు గోల్డ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం ఫిల్లింగ్స్, దాని తర్వాత సిల్వర్ ఫిల్లింగ్స్, తర్వాత ఇప్పుడు వైట్ ఫిల్లింగ్స్ అయినాయి అన్ని. సో బట్ దట్స్ అ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫర్ షూర్, ఎవరు అడ్వైస్ చేయరు దాన్ని. సో నాకు నా లైఫ్లో మేబీ ఒక 3 times వేసి ఉంటానేమో, గ్రిల్ అంటామా దాన్ని. వాళ్ళు వచ్చి అడుగుతారు, వాళ్ళు ఎలాగంటే కొంతమంది అయితే ఎస్, ఇఫ్ యూ వాంట్ రియల్ గోల్డ్, ఎస్. సో ఇన్సూరెన్స్ మీరు అని చెప్పారు కదా, దానికంటే మనం గోల్డ్ వాల్యూకి విడిగా తీసుకుంటాం అది. సో దెర్ ఆర్ సమ్ పీపుల్ ఐ అడ్వైస్ గోల్డ్ క్రౌన్స్, ఎందుకంటే వాళ్ళకి పన్ను బాగా చిన్నది ఉంటుంది అనమాట. సో సన్నగా పెట్టాలి క్రౌన్ని, అలాంటప్పుడు గోల్డే బెస్ట్. సో వెనకాల పెట్టేటప్పుడు ఐ అడ్వైస్ దట్. ఫ్రంట్లో నేను ఎప్పుడు అడ్వైస్ చేయను, దట్స్ ఆల్వేస్ అ ఫ్యాషన్ స్టేట్మెంట్. బట్ అదేలాగా మంచి పళ్ళని అరగ తీసి చేయమంటారు, దట్ ఈస్ అ రియలీ బ్యాడ్ థింగ్. యూనో మన ఎనామల్ ఎప్పటికీ అదే మంచిది. సో దెర్ మైట్ బీ సమ్ టైమ్స్ లైక్ మీరు చెప్పినట్లాగా ఫ్లూరోసిస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు చూడడానికి చాలా అలాగా ప్యాచ్గా కనపడుతుంది. దోస్ ఆర్ ద కేసెస్ దెన్ ఐ వుడ్ అడ్వైస్ క్రౌన్ ఆన్ దెమ్. బట్ లేకపోతే ఎప్పుడు కూడా ఫ్రంట్ పళ్ళని అరగదడానికి మంచిది కాదు, జస్ట్ ఫర్ ద ఫ్యాషన్. నో, వీ హ్యాడ్ పీపుల్ లైక్ సమ్ టైమ్స్ హ్యావ్ టీనేజ్ కిడ్స్ అందరూ డైమండ్ కాదు యాక్చువల్, అంటే ఒరిజినల్ డైమండ్ కాదు, అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ కొన్నాళ్ళ ముందు ఉండింది. జస్ట్ ఇక్కడ చిన్నగా హోల్ పెట్టి దాంట్లో ఒక డైమండ్ పెట్టేది, నవ్వుతున్నప్పుడు మాత్రం కనపడేలాగా. ఇదంతా మంచిది కాదు పళ్ళకి. సో ఐ మీన్ ఇది అంటే ఇది క్వశ్చన్ డిఫరెంట్ అనుకోవచ్చు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం మౌత్ వర్సెస్ నోస్ బ్రీతింగ్. సో ఐ మీన్ దిస్ ఈజ్ అ ఓరల్, అంటే ఈ ఓరల్ హెల్త్కి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది మౌత్ వర్సెస్ నోస్? నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్ ఈజ్ ఆల్వేస్ త్రూ ద నోస్. సో మౌత్ బ్రీతింగ్ అనేది ఒక కల్టివేటెడ్ హ్యాబిట్ ఆర్ సమ్టైమ్స్ ఫోర్స్ఫుల్ హ్యాబిట్. అది మోస్ట్లీ టాన్సిల్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి టాన్సిల్స్, చిన్నప్పుడు కదా పెద్దవాళ్ళకి కూడా టాన్సిల్స్ బ్లాక్ చేస్తాయి. సో వాళ్ళకి ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడే నోరు బ్రీత్ చేస్తున్నారు. సో ఎవరైనా మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారంటే దానికి వాళ్ళకి ప్రాబ్లం ఉందని అర్థం ఫస్ట్. సో ఫస్ట్ దే హ్యావ్ టు చెక్
ఎందువల్ల మౌత్ బ్రీదింగ్ చేస్తున్నారని. జస్ట్ హ్యాబిటా, లేకపోతే ఏదైనా నిజంగానే బ్లాక్ అవుతుందా, నోట్లోంచి ముక్కులోంచి వెళ్ళట్లేదా గాలి, వెరీ బిగ్ డీల్ రైట్, ముక్కులోంచి గాలి వెళ్ళిపోతే. సో అది మనం ఫస్ట్ కన్సల్ట్ చేసి దాన్ని సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత కూడా హ్యాబిట్ ఒకసారి మిగిలిపోతుంది. అప్పుడు మేము ఫిజియోథెరపిస్ట్ చెప్పి ఇలాగా చేస్తాము. ఆ తర్వాత దానికి ఒక ఫలితమే మీకు చెప్పాను కదా, ఇలాగ ఓపెన్గా కనపడుతుంది. మౌత్ బ్రీదింగ్ ఉన్న వాళ్ళకి చూసారంటే ఇలాగ ఉంటాయి పళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నోరు ఓపెన్ చేసి నాలుగు పెద్దదైపోయి నాలుగు ఇక్కడ ఉండి ఈ రెండింటిని నాలుగు తోసేస్తుంది అనమాట. పై పళ్ళు పైకి, కింద పళ్ళు కిందకి తోసేస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది వాళ్ళకి పళ్ళు. సో ఫస్ట్ ఇది క్లోజ్ చేసేది మాకు ఈజీయే, బట్ మళ్ళీ వచ్చేస్తుంది ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ హ్యాబిట్. నిజంగా ఇది క్రేజీ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే ఇళ్ళల్లో పెట్స్ పెంచుతారు కదండి, డాగ్స్ కానీ క్యాట్స్ కానివ్వండి. సో ఆ డాగ్ ఓనర్స్ కానీ ఆ క్యాట్ ఓనర్స్ కానీ దే హ్యావ్ ఎనీ యూనిక్ ఓరల్ బ్యాక్టీరియా? నో, అని నేను ఎప్పుడు చూడలేదు. దెర్ ఆర్ సమ్ వాళ్ళు ఏం చేస్తారంటే కిస్ చేస్తూ ఉంటారు డాగ్స్. ఐ సీ దట్ బట్ దే యూజువల్లీ మెయింటైన్, ఇక్కడ అట్లీస్ట్ దే మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో నేను స్పెసిఫిక్గా ఏమీ చూడలేదు, లైక్ ఇది దీనివల్ల వచ్చింది అని చెప్పేలాగా. ఐ మీన్ ఐ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ దెమ్. సో దే ఆర్ జనరలీ ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ హ్యాబిట్స్. పెట్ ఉన్న వల్ల వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టో, లేకపోతే వాళ్ళు ఎక్కువగా అదే బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఐ హావ్ నెవర్ సీన్ ద డిస్టింక్షన్. సో ఐ థింక్ దట్ దే ఆర్ సేఫ్. అంటే ఈ డెంటల్ అంటే ఏ కాలంలో అంటే టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తే ఈ డెంటిస్ట్ కెరియర్ కానీ డెంటల్ హెల్త్ సంబంధించిన కానీ, సో ఎనీ చేంజెస్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఆర్ నౌ డ్రాస్టిక్గా అంటే ఐ మీన్ ఇప్పుడిప్పుడే ఒక సర్జన్ ఆపరేట్ చేసి, అంటే థర్డ్ పార్టీ అంటే సర్జన్ ఎక్కడో ఉండి ఆపరేషన్ జరగడం ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. లైక్ ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ డన్ దట్ ఆల్సో. సో దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ స్టిల్ సర్జన్ ఇస్ స్టిల్ దేర్. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డెంటిస్ట్రీ. సో నేను ఏదన్నా ఒకటి ఫ్యూచర్లో AI చూశానంటే మేము ఎక్కడో ఉండి ట్రీట్మెంట్ ఎక్కడో జరిగేది మాత్రమే నేను. ఎందుకంటే యూ స్టిల్ నీడ్ అ పర్సన్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఈస్. బట్ పర్సన్ మామూలుగా మేము చేయి పెడితేనే భయపడుతున్నారు. సో రేపొద్దున ఒక మిషన్ చేయి పెడితే ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ దట్ ఈస్ వేర్ ఐ సీ ద ఫ్యూచర్. It's not anywhere close, definitely not in my lifetime, I think. So it's that is where I see the future. That will be the crazy dentistry. But somebody else dentist will be somewhere, but what happens because of that is you can take care of more people. ఇప్పుడు చూసారంటే అమెరికాలో చాలా తక్కువ ఉన్నాం మేము. వీఆర్ మోర్ ఇన్ సమ్ ప్లేసెస్, బట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ నీడ్ అస్. లైక్ చాలా మంది ఇప్పుడు అందుకే డెంటల్ హైజీనిస్ట్కి కొంచెం ఎక్కువ ఇది ఇస్తున్నారు, వాళ్ళే క్లీన్ చేసేలాగా కొన్ని రిమోట్ ఏరియాస్లో. ఇప్పుడు ఈవెన్ ఇన్ ఇండియా రిమోట్ ఏరియాస్లో తక్కువే ఉంటారు. See them in the cities. Only RMPs in villages. So they are like so much lesser people, right? So maybe that and all can improve. దానివల్ల కొంచెం ఎక్కువ మందిని చూడొచ్చు. సో యూ కెన్ రిమోట్లీ సీ సంబడి, రైట్? మేము ఎక్కడో కూర్చుని మేము ఎక్కడో చూడొచ్చు. సో వీ కెన్ డయాగ్నోస్ అండ్ వీ కెన్ గివ్ అవర్ షేర్ ఆర్ నాలెడ్జ్ బెటర్. దట్ ఈస్ వేర్ ఐ సీ AI. Again, I don't know how early it will come, but that is what I see. Thank you so much సత్యప్రియ గారు. అంటే చాలా ఇన్ఫర్మేషన్, అంటే ఎందుకంటే ఈ నేను డెంటిస్ట్ని చేస్తానని కూడా కల్లా అనుకోలేదు పాడ్కాస్ట్. సో అలాంటిది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే మెయిన్లీ అమెరికాలో ఇన్సూరెన్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి, సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా థ్యాంక్స్. ఇఫ్ ఇన్ కేస్ మన ఆడియన్స్ కానీ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే విల్ డూ వన్ మోర్ పాడ్కాస్ట్ అబౌట్ డెంటిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. మీ ఇలా ఒక పాడ్కాస్ట్ చేసే ఐడియా తీసుకొచ్చి ఇక్కడ ఇంత శ్రమ చేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ అన్ని మాట్లాడిన దానికి మీకే చెప్పాలి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ yes, I'm more than happy to answer more questions if anybody has anything. Thank you సత్యప్రియ గారు.